గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలో కూడా 56 సర్గలు పూర్తి చేసి 57వ సర్గలోని 21వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 22వ శ్లోకం నుండి కొనసాగించే ముందు 19వ శ్లోకం వరకే చెప్పుకున్నాం. 20 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని, ఈ గ్రంథం రాసిన వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. तस्य तद्वचनं श्रुत्वा बलाध्यक्षा महाबला बलमुज्जोजयमासु तस्मिन् राक्षसमन्दिरे. సర్వసైన్యాధ్యక్షుడైన ప్రహస్తుడు ఆజ్ఞ ఇవ్వగానే వెంటనే రావణుడి యొక్క గృహం దగ్గర గొప్ప సైన్యాన్ని సమకూర్చారు మిగతా సైన్యాధ్యక్షులు. సా బభూవ ముహూర్తేన భీమైర్నానా విధాయుధై లంకా రాక్షస వీరైస్తై గజైరివ సమాకులా. లంకంతా కూడాను ఏనుగుల్లాంటి రాక్షసులతోటి, ఆయుధాలు ధరించిన రాక్షసులతో నిండిపోయింది. హుతాశనం తర్పయతాం బ్రాహ్మణాంశ్చ నమస్యతాం ఆజ్యగంధ ప్రతిభః సురభిర్మారుతో వనౌ. కొందరు రాక్షసులు అగ్నిలో హోమాలు చేస్తూ బ్రాహ్మణులకు నమస్కరిస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడ నేతి వాసనను మోసుకొచ్చింది అక్కడ వాయువు. స్రజస్య వివిధాకార జగృహస్త్వభిమంత్రిత సంగ్రామ సజ్జా సంహృష్ట ధారయన్ రాక్షసాస్తదా. అప్పుడు యుద్ధానికి సిద్ధమైన రాక్షసులందరూ కూడాను అభిమంత్రించిన అనేక విధానైన మాలలను వాళ్ళు ధరించారు. స ధనుష్క కవచినో, అంటే యుద్ధానికి కదిలిపోతూ కూడా వాళ్ళు వ్రతం లాంటివి చేసుకున్నారన్నమాట. రాక్షసులంటే ఎవరో కాదు కదా, కశ్యపుడి భార్యలు అదితి అదితి దేవతలు, వాళ్ళు సోదరులే కాబట్టి వాళ్ళు కూడా అన్ని పూజలు అన్నీ చేస్తారు. యుద్ధానికి బయలుదేరే ముందు చక్కగా హోమాలు చేసి అక్కడ అభిమంత్రించిన మాలలను ధరించారట రాక్షసులు. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు అన్ని ఆచారాలు పాటించేవాళ్లే అనమాట. బుద్ధి మాత్రం చెడ్డ బుద్ధి, ఆచారాలన్నీ పాటిస్తారు. అది అలా మాలలు ధరించి స ధనుష్క కవచనో వేగాదాప్లుత్య రాక్షసారావణం ప్రేక్ష రాజానాం ప్రహస్తం పర్యవారయన్. ధనస్సులను ధరించారు, కవచాలు వేసుకున్నారు. రాజైన రావణాసురుని చూసి వేగంగా వెళ్ళి ప్రహస్తుని చుట్టూ నిలిచారు. ఆ తర్వాత అథామంచ దురాజానాం భేరీమాహత్య భైరవా ఆరురోహ రథం యుక్త ప్రహస్త సంకల్పితం హయైర్మహాజవైర్యుక్తం హయైర్మహాజనైర్యుక్తం సమ్యక్ సూత సుసంయుతం మహాజలధ నిర్ఘోషం సాక్షాత్ చంద్రార్కభాస్వరం ఉరగధ్వజ దుర్ధర్షం సువరూఢం స్వభస్కరం సువర్ణజాల సంయుక్తం ప్రహసంతమవ శ్రియా. ఆ తర్వాత ప్రహస్తుడు, ఆ సర్వసైన్యాధ్యక్షుడు, రావణుడి యొక్క ఆజ్ఞను పొంది భయంకరమైన భేరి మ్రోగించి ఆయుధాలు ధరించి తన కోరికై సిద్ధం చేయబడిన రథాన్ని ఎక్కాడు. దానికి చాలా వేగంగా వెళ్లి గుర్రాలను కట్టారు. సారథి కూడా మంచివాణ్ణి ఎంచుకున్నారు. అతడు ఆ గుర్రాలని స్వాధీనంలో ఉంచుకున్నాడు.
ఆ రథం వెళ్తుంటే ధ్వని ఉరుముల్లాగా వినపడిందనమాట. ఆ రథాన్ని కూడా వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఆ రావణాసురుడు యొక్క సర్వసైన్యాధ్యక్షుడైన ప్రహస్తుడి యొక్క రథాన్ని, అది దానిపైన కట్టిన సర్పచిహ్నాంకితమైన ధ్వజం చూడటానికి చాలా భయంకరంగా ఉన్నది. అంటే పాము, నాగుపాము పడగతో ధ్వజం ఎగరవేయబడిందట వాడి యొక్క రథం మీద. అలానే బంగారు జాలం కట్టి అలంకరించిన ఆ రథం శోభతో నవ్వుతున్నదా అన్నట్లుగా ఉన్నదిట రథం. తతస్థం రథమాస్తాయ రావణార్పిత శాసనః లంకాయా నిర్యయౌ తూర్ణం బలేన మహతావృతః. రావణుడి చేత ఆజ్ఞాపింపబడిన ఆ ప్రహస్తుడు ఆ రథాన్నెక్కి పెద్ద సైన్యం వెంటరాగా లంక నుండి బయలుదేరాడు. తతో దుందుభిర్నిర్ఘోష పర్జన్య నినదోపమ వాదిత్రాణాంచ నినద పూరయన్నివ మేదినీం శుశ్రువే శబ్ద శబ్దస్య శంఖ శబ్దస్య ప్రయాతే వాహిని పతౌ. అలా ప్రహస్తుడు బయలుదేరగానే మేఘధ్వని వంటి భేరీల ధ్వని, వాయిద్యాల ధ్వని, శంఖాల ధ్వని భూమిని అంతా కూడా నింపివేసింది. నినదంత సురాన్ ఘోరాన్ రాక్షస జగ్మురగ్రథ భీమరూప మహాకాయ ప్రహస్తస్య పురఃపుర. భయంకరమైన రూపాలు, పెద్ద శరీరాలు గల రాక్షసులు ఘోరమైన శబ్దాలు చేస్తూ ప్రహస్తును ముందు నడిచారు. నరాంతకుడైన నరాంతక కుంభహనుర్మహనాథ సమున్నత ప్రహస్త సచివాహ్యేతే నిర్యయు పరివార్యతాం. నరాంతకుడు, కుంభహనువు, మహానాథుడు, సమున్నతుడు అయిన ప్రహస్తుని సచివులైన రాక్షసుడు అతను నలువైపులా నడుస్తూ వెళ్ళారు. వ్యూఢేనేన సుఘోరేణ పూర్వద్వారాచ్చ నిర్యయో గజయూధనికాసేన బలేన మహతావృత. ఒక వ్యూహాన్ని ఏర్పరచుకొని ఆ వ్యూహం ప్రకారం నడుస్తున్నారు. ఏనుగుల గుంపులాగా ఉన్న ఆ గొప్ప సేనతో కూడినవాడై వాడు తూర్పు ద్వారం దగ్గరికి బయలుదేరాడు. సాగర ప్రతిమౌఘేన వృతస్థేన బలేన సహ ప్రహస్తో నిరియయు క్రుద్ధ కాలాంతక యమోపమ. ప్రళయకాలంలో ప్రాణుల్ని నశింపజేసే యముడిలాగా ఉన్నట్టు ఆ ప్రహస్తుడు. వాడు ఒక మహాసముద్రంలా ఉన్న సైన్యంతో కూడి బయలుదేరాడు. తస్య నిర్యాణ ఘోషేన రాక్షసానాంచ నర్దతాం లంకాయాం సర్వభూతాని వినే దుర్వికృతైశ్వరై. లంకలోని ప్రాణులన్నీ కూడాను వాళ్ళు చేసే ధ్వనులకి పెద్దగా వికృత స్వరంతో అరిచినాయట. ఇదొక అపశకునం అన్నమాట. రేపు మనం 35వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.